హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. హిందూ ఎడిటోరియల్కి స్వాగతం. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, మన ఎడిటోరియల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మనం యూపీఎస్సీకి ఇక్కడ కనిపిస్తున్న అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తూ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనే కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంటే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉండేలాగా ఈ కోర్సెస్ మనం అందిస్తున్నాం. ఇది కేవలం 60,000 రూపాయల ఫీజు, అది కూడా నెలకి 5,000 రూపాయల చొప్పున కట్టొచ్చు. అంటే మీరు 5,000 పర్ మంత్ చొప్పున 12 నెలలు కడితే సరిపోతుంది. మీకు లైఫ్ టైం ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఇది కూడా మీకు ఇందులో జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, యూపీఎస్సీ సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్ని మాడ్యూల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. యూపీఎస్సీకి అవసరమైన అన్నీ ఉంటాయి. ఎడిషనల్గా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, రిజర్వ్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, రైల్వే, మిగిలిన ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఆఫర్ చేస్తుంది. అవి మీకు కాంప్లిమెంటరీగా అవి కూడా లభిస్తాయి. అండ్ అన్ని కోర్సులపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వెబ్సైట్లో డైరెక్ట్గా పేమెంట్ చేయాలన్నా చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి కాల్ చేసి గూగుల్ పే ఆర్ ఫోన్పే కూడా మీరు చేయవచ్చు. ఓకేనా? అయితే ఈ ఫీజు అనేది 15th నవంబర్ వరకు, అంటే నెక్స్ట్ 5 days వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత ఫీజు 10,000 రూపాయలు పెరుగుతుంది. ఫీజు గోయింగ్ అప్ బై 10,000 రూపీస్. డోంట్ ఫర్గెట్ దిస్. అబ్సల్యూట్ బిగినర్స్ ఇంక ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అవుతున్నాము. కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది చూస్తూ ఉంటారు. కాలేజ్ స్టూడెంట్స్కి స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే, మీరు ఇప్పటి నుంచి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకోండి. ఇది ప్యూర్లీ రికార్డెడ్. మీ కాలేజ్ ఎప్పుడు ఫ్రీ ఉంటే ఆ టైంలో మీరు చూసుకోవచ్చు. 15,000 రూపాయలు ఉన్న రెగ్యులర్ ఫీజు మీకు 10,000 రూపాయలకే మనం అందిస్తున్నాం. ఈ కోర్స్ వచ్చేసరికి మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు మనకి క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు అన్ని క్లాసెస్ కూడా మీకు ఇందులో ఉంటాయి. మీరు ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ ఫుల్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వచ్చు. అప్పుడు ఈ 10,000 రూపాయలు కూడా నేను కౌంట్ చేస్తాను. ఈ 10,000 కూడా కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఇవాళే లాస్ట్ డే. ఇక్కడ ఓన్లీ ఫర్ 3 days అని పెట్టాం. 8th పెట్టాం ఆఫర్. ఇవాళ 10th. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ దిస్ ఆఫర్. రేపటి నుంచి ఫీజు మళ్ళీ 15,000 అయిపోతుంది. ఫ్రమ్ టుమారో ఇట్ విల్ బికమ్ 15,000. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్ టుడే. సో ఇవాళ ఎడిటోరియల్ కన్సిడరింగ్ కన్సెంట్ అనే పేరుతో వచ్చిందమ్మా. అంటే రేప్కి సంబంధించిన అంశాలు, సెక్షువల్ యాక్ట్కి సంబంధించిన అంశాల్లో కన్సెంట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. కన్సెంట్ అంటే అనుమతి. అంటే ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉన్న రిలేషన్లో ఇద్దరి కన్సెన్సువల్గా, ఏకాభిప్రాయంతో, ఇద్దరి అనుమతితో జరిగిందా లేదా అనే ఆస్పెక్ట్ని బట్టి శిక్ష వేయాలి లేదని చూస్తారు. అయితే ఇక్కడ చిన్న తలకాయ నొప్పి ఉంది. ఏ విషయంలో అంటే పోక్సో యాక్ట్ విషయంలో చిన్న తలకాయ నొప్పి ఉంది. కన్సెంట్కి ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనే విషయం తీసుకుంటే 18 అని చెప్పి ఉంది. అట్ ప్రజెంట్ ఏముందమ్మా మనకి? ఏజ్ ఆఫ్ కన్సెంట్ 18 అని ఉంది. అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇచ్చిన కన్సెంట్ చెల్లుతుంది. ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన అబ్బాయి అమ్మాయి ఉన్నారనుకోండి. అమ్మాయికి 18 ఏళ్ళు దాటినప్పుడు అమ్మాయి అనుమతితో రిలేషన్ ఉందనుకోండి, అప్పుడు ఎటువంటి నేరము ఉండదు, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఒకవేళ అమ్మాయికి 16 ఏళ్ళు ఉన్నాయి, అబ్బాయికి 17 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయికి 16 ఏళ్ళు, అబ్బాయికి 17 ఏళ్ళు ఉన్నాయి. అండ్ దే గాట్ ఇన్ టు సెక్షువల్ రిలేషన్. ఈ విషయంలో కూడా కన్సెంట్తోనే జరిగింది. అమ్మాయి ఇష్ట ప్రకారమే ఈ సెక్సువల్ రిలేషన్ అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఏజ్ ఆఫ్ కన్సెంట్ 18 అనేది ఉంది కాబట్టి ఈ పోక్సో చట్టం ప్రకారం పేరెంట్స్ ఏం చేస్తున్నారు? అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అబ్బాయి పైన కేసు వేస్తున్నారు. సో అబ్బాయి కూడా ఇప్పుడు వెళ్ళి, లేదు అమ్మాయి అనుమతితోనే మేమిద్దరం ఫిజికల్ అయ్యామని చెప్పినా సరే చెల్లట్లేదు. ఎందుకని? ఏజ్ ఆఫ్ కన్సెంట్ 18 పెట్టారు కాబట్టి. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు చెప్పిన దాన్నే మనం పరిగణలోకి తీసుకుంటాము. 18 ఏళ్ళ లోపు వాళ్ళని పరిగణలోకి తీసుకోవట్లేదు. సో నిజంగా అమ్మాయి ఇష్టపూర్వకంగా అబ్బాయితో ఫిజికల్ అయినప్పటికీ కూడా తన ఏజ్ 18 ఏళ్ళు నిండలేదు అనే కారణం వల్ల ఈ అబ్బాయి పైన శిక్ష పడిపోతుంది. అబ్బాయిని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. అమ్మాయిని కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో రిఫార్మ్స్ కోసం వాటి కోసం పంపించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఈ పోక్సో చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే పిల్లల్ని సెక్షువల్ అబ్యూజ్ నుంచి కాపాడడానికి. కానీ అదే పోక్సో చట్టం ఈ 17-16 ఏళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న మైనర్స్ పైన శాపం అయిపోతుంది. ఆ చట్టాన్ని ఉపయోగించి గర్ల్ పేరెంట్స్ బాయ్ పైన కేసులు పెట్టడం వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే, ఈ 18 ఏళ్ళు ఉన్న ఏజ్ ఆఫ్ కన్సెంట్ని
16 ఏళ్ళకి తగ్గించాలి అని చెప్తోంది. అంటే రోజులు మారాయి, ప్రజల యొక్క సెక్షువల్ ఆస్పెక్ట్స్ పైన ప్రజలకున్న అవగాహన తీరు అనేది మారింది, చేంజ్ అయ్యింది. ఇంతకుముందు అసలు ఏమీ తెలిసేది కాదు, ఇప్పుడు వాళ్ళందరికీ అన్నిటిపైన అవగాహన అనేది వస్తుంది. సో కాబట్టి ఈ కన్సెంట్ని మనం 16 ఏళ్ళ వాళ్ళ కన్సెంట్ని కూడా యాక్సెప్ట్ చేసేలాగా ఉంటే బాగుంటుంది అనేది ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. మనం డీటెయిల్డ్గా చూద్దాం. ద లా మస్ట్ స్టే ఇన్ ట్యూన్ విత్ ద టైమ్స్. మారిన రోజులకు తగ్గట్టుగా చట్టం తనను తాను మార్చుకోవాలి. అండ్ కన్సిడర్ గ్రౌండ్ రియాలిటీస్ని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, యాజ్ మచ్ యాజ్ ద లాస్ ఆఫ్ ఎ కంట్రీ మస్ట్ అడ్హియర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్ అండ్ ఫెయిర్నెస్, దే ఆల్సో నీడ్ టు స్టే ఇన్ ట్యూన్ విత్ ద టైమ్స్. ఒక దేశపు చట్టాలు అనేవి ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్ మరియు ఫెయిర్నెస్కి ఎలా అయితే అడ్హియర్ అయి ఉండాలో, అనుగుణంగా ఉండాలో, అవి రోజులకి కూడా అంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు అవి కూడా మార్పు చెందుతూ ఉండాలి. మారుతున్న పరిస్థితులను కూడా కన్సిడర్ చేసుకోవాలి. చూడండి, ఒకప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే దాన్ని మన సొసైటీ యాక్సెప్ట్ చేసేది కాదు. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ సుప్రీంకోర్టే అది లీగల్ అంటుంది, తప్పేమీ లేదు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, రైట్, మైనారిటీ నిండిన వాళ్ళు కలిసి నివసిస్తే ఎటువంటి తప్పు లేదు, దాన్ని తప్పు పట్టాల్సిన అంశం కూడా లేదు అని చెప్పి లీగల్గా తప్పు కాదని సుప్రీంకోర్టే ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మార్పులు వస్తున్నాయి కదా, మారిన పరిస్థితులు తగ్గట్టుగా చట్టాలు మారాలి అని చెప్పడం. ఇట్ వాస్ దిస్ ప్రావిజో దట్ ద ధార్వాడ్ బెంచ్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక ఇన్వోక్డ్. ఈ ప్రావిజన్ ఏంటది? మారుతున్న రోజులు తగ్గట్టుగా చట్టాలు ఉండాలి అనే అంశాన్ని ఈ ధార్వాడ్ హైకోర్టు ఇన్వోక్ చేసింది. ధార్వాడ్ బెంచ్ అంటే హైకోర్టుకి బెంచెస్ ఉంటాయి. మెయిన్ది మనకి బెంగళూరులో ఉంటుంది, కానీ అందరూ బెంగళూరుకి రాలేరని చెప్పేసి వాళ్ళ యొక్క బ్రాంచ్లాగా బెంచెస్ అని వేరే చోట పెడతారనమాట. కర్ణాటక హైకోర్టు యొక్క ధార్వాడ్ బెంచ్ దీన్ని ఇన్వోక్ చేయడం అంటే దాన్ని సైట్ చేసింది, దాన్ని ఉపయోగించింది. As it urged the Law Commission of India to have a rethink on the criteria for age of consent, taking into consideration the ground realities ని దృష్టిలో పెట్టుకొని క్రైటీరియా ఫర్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ని, అంటే ఏ ఏజ్ వాళ్ళు ఇచ్చిన అనుమతి చెల్లుతుందనే విషయాన్ని ఇంకొకసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి లా కమిషన్ ఆఫ్ ఇండియాని అర్జ్ చేసింది. అసలు లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి? బేసికల్గా లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ, అంటే గవర్నమెంట్ జీవో ద్వారా ఏర్పాటు చేయబడ్డ బాడీని, ఆర్గనైజేషన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటారు. మనకి 3 kinds ఆఫ్ బాడీస్ ఉంటాయి: కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యూటరీ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ. కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్ని బేస్ చేసుకొని దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. పార్లమెంట్లో చేసిన ఒక స్టాట్యూట్ అంటే లా, పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఆధారంగా తీసుకొని మనం సంస్థను ఏర్పాటు చేస్తే అది స్టాట్యూటరీ బాడీ. ఎగ్జాంపుల్ ఆర్బీఐ బేస్డ్ ఆన్ ఆర్బీఐ యాక్ట్, లేదా సెబీ బేస్డ్ ఆన్ సెబీ యాక్ట్. ఈ చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్ జీవోని ఆధారంగా, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ని ఆధారంగా తీసుకొని మనం ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ లా కమిషన్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ జీవోతో ఏర్పాటు చేయబడ్డ లా కమిషన్ ఆఫ్ ఇండియా. లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్ ఏంటి? ఇది రీసెర్చ్ చేయాలి అండ్ గవర్నమెంట్కి అడ్వైజ్ చేయాలి. రీసెర్చ్ చేసి అడ్వైజ్ చేయాలి. ఏ విషయంలో? లీగల్ రిఫార్మ్స్ విషయంలో. చట్టాల్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎటువంటి కొత్త చట్టాలు తీసుకురావాలి అనే విషయంలో ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించడం అనేది లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క బాధ్యత. దీంట్లో లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇట్ ఈస్ హెడెడ్ బై రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో డిఫరెంట్ లీగల్ ఎక్స్పర్ట్స్ దీంట్లో భాగమై ఉంటారనమాట. సో ఈ హైకోర్టు ఇప్పుడు ఏం చెప్తుందంటే లా కమిషన్ ఆఫ్ ఇండియాని అడుగుతోంది ఏమని? మీరు ఒకసారి క్రైటీరియా ఫర్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ని రీకన్సిడర్ చేయండి, కన్సిడరింగ్ గ్రౌండ్ రియాలిటీస్, మారుతున్న పరిస్థితులు, ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని రీకన్సిడర్ చేయమని చెప్తోంది. ద జడ్జెస్ సెడ్ దే వర్ మోటివేటెడ్ టు మేక్ దిస్ రికమెండేషన్ having encountered several cases relating to minor girls over the age of 16 but below 18 years having fallen in love and eloped with the boy, and wondered why the consent of the girl in a sexual relationship is not factored in, especially when charges are made out under the provisions of the POCSO Act. మీకు అర్థమైందా? ఈ జడ్జి గారు ఏమంటున్నారంటే
మేము ఈ రికమెండేషన్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. వీఆర్ మోటివేటెడ్ టు మేక్ దిస్ రికమెండేషన్. ఈ రికమెండేషన్ చేసేలాగా మేము మోటివేట్ చేయబడ్డాం. ఎలా, ఎందుకని? హ్యావింగ్ ఎన్కౌంటర్డ్, మేము చాలా విషయాలు, చాలా కేసెస్ ఎన్కౌంటర్ చేసామంటే ఎన్కౌంటర్ చేయడం అంటే చంపేయడం అని కాదు, ఫేస్ చేసామని. ఈ ఎలాంటి కేసెస్? సెవరల్ కేసెస్ రిలేటింగ్ టు మైనర్ గర్ల్స్. 16 ఏళ్ళు దాటి 18 ఏళ్ళ లోపు ఉన్న మైనర్ గర్ల్స్కి సంబంధించిన కేసెస్ చూసాం. వీళ్ళు హ్యావింగ్ ఫాలెన్ ఇన్ లవ్ అండ్ ఎలోప్డ్ విత్ ద బాయ్. 16-18 ఏళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలతో ప్రేమలో పడి వాళ్ళతో పాటు లేచిపోవడం, ఎలోప్ అంటే లేచిపోవడం, లేచిపోయే కేసెస్ని చాలా వరకు చూసాము. ఈ కేసెస్లో అమ్మాయిలు కన్సెంట్ అనేది ఉంది, అంటే అబ్బాయిలతో ఇష్టపూర్వకంగానే వాళ్ళు లేచిపోయారు. లేచిపోయిన తర్వాత పెళ్లి కాకముందే ఫిజికల్గా కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, అండ్ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇన్వాల్వ్ అవుతుంది. కానీ అమ్మాయి యొక్క కన్సెంట్ ఏదైతే ఉందో ఈజ్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్, దాన్ని ఫ్యాక్టర్ చేయట్లేదని, దాన్ని కౌంట్ చేయట్లేదు. ఎప్పుడు? ఎస్పెషల్లీ వెన్ ఛార్జెస్ ఆర్ మేడ్ అవుట్, ఛార్జెస్ అంటే ఆరోపణలు మేడ్ అవుట్ అండర్ ప్రావిజన్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ని ఇన్వోక్ చేసి, అంటే అమ్మాయి యొక్క పేరెంట్స్ పోక్సో యాక్ట్ని యూజ్ చేసి మా అమ్మాయిని వాడు లేపిగెలిపాడు, ఆ అమ్మాయికి మైనారిటీ నిండలేదు, 18 ఏళ్ళు నిండలేదు, అయినా ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యాడు, సో ఇది పోక్సో యాక్ట్ కింద నేరం అవుతుంది, అతగాడి పైన శిక్ష వేయండి అని చెప్పి అమ్మాయి పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో కేసులు వేస్తున్నారు. ఆ అబ్బాయిని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరి లైఫ్ చిన్న భిన్నం అనేది అవుతుంది అని ఇక్కడ హైకోర్టు చెప్తుంది. ఇలాంటి కేసెస్ మేము చాలా చూస్తున్నాము. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్తుంది, అయినా సరే అబ్బాయిని హరాస్ చేసే పరిస్థితులు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న చట్టం వల్ల అని చెప్తున్నారు. ద యాక్ట్ వాజ్ ఇనాక్టెడ్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్. ఈ చట్టం ఎందుకు వచ్చింది అసలు? బేసికల్గా సెక్షువల్ అబ్యూస్ నుండి పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఇట్ రైజ్డ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఫ్రమ్ 16 to 18 years. ఈ చట్టం ఏం చేసిందంటే సెక్షువల్ ఇంటర్కోర్స్కి ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే అనుమతి ఇవ్వగలిగే వయసుని 16 నుంచి 18 ఏళ్ళకి పెంచేసింది ఈ పర్టికులర్ చట్టం. ఇన్ ప్రాక్టీస్, బట్ రియాలిటీకి వస్తే, హౌఎవర్ స్టడీస్ హ్యావ్ నోటెడ్ దట్ మెనీ కేసెస్ బుక్డ్ అండర్ ద యాక్ట్ ఇన్ ద అడోలసెంట్ గ్రూప్, అంటే 16 నుంచి అబోవ్, హ్యావ్ ఎ రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్. ఈ కేసులో బుక్ చేస్తున్న మెజారిటీ కేసెస్లో రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎలోపింగ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్. అర్థమవుతుందా? ఏదో మంచి ఉద్దేశంతోనే, పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశంతోనే వాళ్ళు లేచిపోతున్నారు. కన్సెన్సువల్లీ, ఇద్దరు ఇష్టపూర్వకంగానే, మనఃపూర్వకంగానే. ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్టెన్సెస్, అన్ని కేసెస్లో కూడా పోలీస్ కేసెస్ ఆర్ ఇనిషియేటెడ్ బై ద పేరెంట్స్ ఆఫ్ ద మైనర్ గర్ల్. చెప్పాను, మైనర్ గర్ల్ యొక్క పేరెంట్స్ ఇనిషియేట్ చేస్తున్నారు. హూ హెజ్ ఎలోప్డ్ విత్ ది లవర్, లవర్తో లేచిపోయిన ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు కేసులు పెడుతున్నారు. వన్స్ ద సెక్సువల్ యాక్ట్ ఈస్ కన్ఫర్మ్డ్, సెక్షువల్ యాక్ట్ జరిగిందని కన్ఫర్మ్ అయిన తర్వాత పోక్సో యాక్ట్ ఈస్ స్లాప్డ్ ఆన్ ద బాయ్. ఆ అబ్బాయి పైన పోక్సో యాక్ట్ స్లాప్ చేస్తున్నారు, అంటే విధిస్తున్నారు, కేసు బుక్ చేస్తున్నారు. హూ మే సమ్టైమ్స్ బి ఏ మైనర్, ఆ అబ్బాయి కూడా చాలా సందర్భాల్లో మైనరే. ఆర్ బేర్లీ ఆఫ్ లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్, అని జస్ట్ ఇంకా లీగల్ ఏజ్కి వచ్చాడు, 21 ఆ ఏజ్ కాదు, జస్ట్ అలా వచ్చాడు అని అర్థం. అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ ప్రాసిక్యూటెడ్ ఫర్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ ఆర్ లైఫ్ ఆల్టరింగ్. కానీ ఇప్పుడు పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, పెనిట్రేషన్ అంటే తెలుసు కదా, లోపలికి వెళ్ళడం, అంటే అబ్బాయి యొక్క సెక్షువల్ ఆర్గన్, మేల్ ఆర్గన్ అమ్మాయి యొక్క సెక్షువల్ ఆర్గన్లోకి వెళ్ళాలని పెనిట్రేటివ్ అంటాం. సో పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ చేశారని చెప్పి తన మీద ప్రాసిక్యూట్ చేస్తే దాని యొక్క కాన్సిక్వెన్సెస్, పరిణామాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి, జీవితాన్ని మార్చేసేలాగా ఉంటాయి. యాజ్ దే ఆర్ మెంట్ టు బీ. అలాగే ఉండాలి, తప్పదు మరి, అంటే అంత పెద్ద నేరానికి పెద్ద శిక్ష ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ నేరం అనేది అమ్మాయి ఇష్టపూర్వకంగా జరిగినా సరే నేరమే అంటారు. సమస్య ఎక్కడ వస్తుంది? అమ్మాయి ఇష్టం లేకుండా బలవంతంగా చేశారనుకోండి, మనమే అంటాం వాడు అలా చేస్తాడు, రేప్ చేస్తాడు, వాడికి పెద్ద శిక్ష వేయండి, వాడు ఉరేసేయండి అని మనమే అంటాం. కానీ అమ్మాయి ఇష్టపూర్వకంగా జరుగుతుంది. ఇక్కడ ఇష్టపూర్వకంగా జరుగుతున్నప్పటికీ కూడా పెద్ద శిక్ష వేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇష్టపూర్వకంగా జరుగుతున్న పెద్ద శిక్ష వేసే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అర్థమైందా? ఇది మనకి ప్రజెంట్ పోక్సో యాక్ట్లో ఉన్న సమస్య. వైల్ ద బాయ్స్ ఫేస్ క్రిమినల్ ప్రాసిక్యూషన్, బాయ్స్కి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రాసిక్యూషన్ అంటే అర్థమేంటి? కోర్టులో విచారణ జరిగి దాన్ని ఒక కొలికి తీసుకురావడానికి ప్రాసిక్యూషన్ అంటాం. గర్ల్స్ ఆర్ ఆల్సో సెంట్ టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వెన్ దే ప్రొటెస్ట్ పేరెంట్స్ స్ట్రాంగ్ డిసప్రూవల్ ఆఫ్ ద లైజన్. లైజన్ అంటే రిలేషన్. ఆ రిలేషన్ని పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల దాన్ని గర్ల్స్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూర్చోబెడుతున్నారు బలవంతంగా. యాక్టివిస్ట్ హ్యావ్ చార్జ్డ్ దట్ దిస్ హ్యాస్ ద పొటెన్షియల్ టు రెక్ ది లైవ్స్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్వాల్వ్. యాక్టివిస్టులు ఏమంటున్నారు? దీనివల్ల ఇందులో ఇన్వాల్వ్ అయిన యంగ్స్టర్స్ యొక్క లైఫ్ కంప్లీట్గా రెక్ అంటే నాశనం అయిపోయే అవకాశం, రెక్ హెవోక్ అంటే
మొత్తం సర్వనాశనం అయిపోయే అవకాశం అనేది ఉంది. అండ్ ఎంటైర్ ఫ్యామిలీస్ టు ఆర్ ఫెల్డ్ బై దిస్ ఎన్కౌంటర్ విత్ ద లా. మొత్తం ఫ్యామిలీలే కూలిపోతాయి. ఇక్కడ ఫెల్ అనే పదం చూడండి, చెట్టుని కోల్చడాన్ని ఫెల్ అంటాం. ఫెల్ అనేది వెర్బ్. మీరు ఫాల్ ఫెల్ ఇది వేరు, ఫాల్ ఫెల్ ఫాలెన్ ఇది ఒకటి. ఇదేమో V1, ఇది V2, ఇది V3. పడిపోవడం యొక్క పాస్ట్ టెన్స్ దాని V3. కానీ ఫెల్ అనేది ఇంకొక వర్బ్ అనమాట. ఇది V1 ఫెల్, V2 ఫెల్డ్ అనమాట. పాస్ట్ టెన్స్ ఫామ్ ఫెల్డ్. చెట్లని పడేశారు, చెట్లని కూల్చేశారు, పడగొట్టారు అన్నప్పుడు ఫెల్ అనే పదాన్ని అర్థం. ద ట్రీస్ ఆర్ ఫెల్డ్, ద ట్రీస్ హ్యావ్ బీన్ ఫెల్డ్ అంటారు. పడిపోయాయి, పడగొట్టారు అని అర్థం అనమాట. ఆ మీనింగ్ వస్తుంది, ఆ మీనింగ్ ఇక్కడ వస్తుంది ఇది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎంటైర్ ఫ్యామిలీస్ టు ఆర్ ఫెల్డ్, ఫ్యామిలీలే కూలిపోతాయి విత్ దిస్. ఈ చట్టాలు దీనివల్ల ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడాలు, మొత్తం జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు కూలిపోతున్నాయి అని చెప్పడానికి ఇది వాడారు. దెర్ ఈజ్ నో డౌట్ దట్ ద చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్. ఎస్, చిల్డ్రన్ ఎప్పుడు వల్నరబుల్ అంటే రిస్క్లో ఉంటారు. అంటే ఈజీగా వాళ్ళు మోసం చేసేయచ్చు, వాళ్ళు ఈజీగా దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చిల్డ్రన్కి ప్రొటెక్ట్ చేయడానికి చట్టాలు తేవాలి, డెఫినెట్గా మంచి చట్టాలు ఉండాలి. అండ్ మస్ట్ బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఫోర్స్డ్ అటెంప్ట్స్ టు సెక్షువల్లీ అసాల్ట్ ఆన్ గ్రూమ్ ఆర్ గ్రూమ్ దెమ్ విత్ అన్ ఐ ఆన్ ఎక్స్ప్లాయిటేషన్. సో వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి. దేని నుంచి? ఫోర్స్డ్ అటెంప్ట్స్ టు సెక్షువల్లీ అసాల్ట్. ఫోర్స్గా, బలవంతంగా వాళ్ళని సెక్షువల్గా, అసాల్ట్ అంటే దాడి, సెక్షువల్గా దాడి చేసే ప్రయత్నాల నుంచి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు. ఆర్ గ్రూమ్ దమ్ విత్ అన్ ఐ ఆన్ ఎక్స్ప్లాయిటేషన్. లేదా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశాలు ఉంటాయి, సో వాళ్ళని గ్రూమ్ చేయాలి. చూడండి, పలానా వాడు వస్తాడు, మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తాడు, ఇట్లా చేస్తారు, మీరు అట్లా చేస్తే మీరు అనుమానించాలి, పేరెంట్స్కి చెప్పాలి. చూడండి, మొన్న రీసెంట్గా చూసాం, ఒక ఆటో డ్రైవర్ స్కూల్ పిల్లల మీద అఘాయిత్యం చేశాడు. ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. చాలామంది పిల్లలకి తెలియదు కూడా, తెలియనప్పుడు గ్రూమ్ చేయాలి, పేరెంట్సే చెప్పాలి. మీ మీద ఎవరైనా తప్పుగా చేసినా, ఇలా చేసినా మీరు చెప్పాలని చెప్పి చేయాలి. However, the realities of adolescent attraction and the ascertainment of consent 16 years of above must be considered pertinent to the investigation and prosecution. కాకపోతే 16 ఏళ్ళు నిండిన వాళ్ళకి కొంత అవగాహన వచ్చేసింది. సో గ్రౌండ్ రియాలిటీస్ మారిపోయాయి. మరీ చిన్నపిల్లలు అనుకోండి, ఏం తెలియదు. రియాలిటీస్ ఆఫ్ అడోలసెంట్ అట్రాక్షన్ 15 నుంచి 16 ఏళ్ళకి ఎప్పుడైతే వచ్చారో, 16 ఏళ్ళ వయసు సినిమా చూసుంటారు కదా, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో శ్రీదేవి హీరోయిన్గా. అడోలసెంట్ అట్రాక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవి రియాలిటీస్ అవే. సో అసర్టైన్మెంట్ ఆఫ్ కన్సెంట్, వాళ్ళు మనపూర్వకంగా అనుమతిస్తుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. వాటిని కన్సిడర్ చేసి మస్ట్ బి కన్సిడర్డ్ పర్టినెంట్ అంటే రిలవెంట్ టు ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూట్ చేసేటప్పుడు, ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు వాళ్ళకి 15 ఏళ్ళు నిండాయి, అడోలసెంట్ ఏజ్ వచ్చేసింది, ఇంకా చిన్నపిల్లలు కాదు, అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి, ఇష్టపూర్వకంగానే పాల్గొన్నారనే అంశాలను మనం గమనించాలి, వాటిని రిలవెంట్గా తీసుకోవాలి, పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు. The High Court judges also asked if it could be presumed that minors have knowledge of the applicable law. అసలు ఇంకో విషయం కూడా హైకోర్టు చెప్తున్నారు. అసలు మైనర్స్కి అప్లికబుల్ లా, పోక్సో చట్టం మీద అవగాహన ఉంటుందని మనం అనుకోవచ్చా? పెద్దవాళ్ళు అనుకోండి, అలాంటి చట్టాలు ఉన్నాయని తెలుసుంటాయి అనుకుంటాం. కానీ చిన్నపిల్లలే కదా వాళ్ళు. ఇన్ ద సెన్స్ చూడండి, చట్టాల పరంగా చిన్నపిల్లలు, అట్రాక్షన్ పరంగా పెద్దవాళ్ళు, అలా ఉంది పరిస్థితి. వాళ్ళకి ఆ చట్టం పైన అవగాహన ఉంటుందని మనం ప్రిజ్యూమ్ చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. అంటే చేసుకోలేము అని, చేసుకునే అవకాశం లేదు అని. ఇట్ మే బీ రిమెంబర్డ్ దట్ ద జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఆన్ అమెండ్మెంట్స్ టు క్రిమినల్ లా, జేఎస్ వర్మ కమిటీ ఆన్ అమెండ్మెంట్స్ టు క్రిమినల్ లా ఆల్సో రికమెండెడ్ దట్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ బి రెడ్యూస్ టు 16. వాళ్ళు ఏం చెప్పారు? ఏజ్ ఆఫ్ కన్సెంట్ని 16 ఏళ్ళకి తగ్గించమని కూడా చెప్పడం జరిగింది. అండ్ నెససరీ అమెండ్మెంట్స్ బి మేడ్ ఇన్ ది పోక్సో యాక్ట్, పోక్సో యాక్ట్లో నెససరీ అమెండ్మెంట్స్ కూడా చెయ్యాలి అని కూడా జస్టిస్ వర్మ కమిటీ, జేఎస్ వర్మ కమిటీ చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు చెప్పారంటే, ఒక కమిటీ కూడా ఆల్రెడీ చెప్పింది. సో వాటిని కన్సిడర్ చేసి ఇప్పుడైనా లా కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి రికమెండ్ చేయాలనేది ఎడిటోరియల్ యొక్క సారాంశం. ద లా కమిషన్ మస్ట్ నౌ ట్రైన్ ఇట్స్ గన్స్ ఆన్ ది యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్ట్. ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ మీద దృష్టి పెట్టాలి. అండ్ ఎన్ష్యూర్ ద పోక్సో యాక్ట్ స్టేస్ ట్రూ టు ఇట్స్ బ్రాడ్ ఇంటెంట్. అసలు పోక్సో యాక్ట్ యొక్క బ్రాడ్ ఇంటెంట్ ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. మీరు గమనించండి, ఇక్కడ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడమే దాని యొక్క ప్రధానమైన దానికోసం ఈ చట్టం వచ్చింది. కానీ ఇదే పోక్సో యాక్ట్ ద్వారా పిల్లలు సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళ అబ్బాయి అమ్మాయి రిలేషన్లో పడినప్పుడు ఇదే పోక్సో యాక్ట్, ద సేమ్ పోక్సో యాక్ట్ విచ్ ఇస్ సపోజ్ టు ప్రొటెక్ట్ ఈజ్ నౌ బీయింగ్ చార్జ్డ్ ఆన్ దెమ్. దీనివల్ల అబ్బాయి పైన లైఫ్ లాంగ్ జైల్లో పడిపోవడం, అమ్మాయి లైఫ్ కూడా మొత్తం స్పాయిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, పిల్లల్ని కాపాడడానికి తీసుకొచ్చిన చట్టమే అదే పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది అనేది ఇక్కడ ఉద్దేశం. సో ఇది కొంచెం ఇప్పుడు నాకు తెలిసి మీరేం చేస్తారంటే, ఇది ఫాలో అవుతున్న వాళ్ళందరూ మీ ఒపీనియన్ చెప్పండి.
ఏజ్ని 18 నుంచి 16 ఏళ్ళకి కన్సెంట్ తగ్గించాలా వద్దా? మీ యొక్క ఒపీనియన్ని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇది. ఎడిటోరియల్ ఏమంటుందంటే మారుతున్న పరిస్థితుల ప్రకారం, ప్లస్ ఇన్ఫ్యాక్ట్ ఎడిటోరియల్ అనడం కాదు, జడ్జి గారు అన్నారు, హైకోర్టు జడ్జి గారు ఏమన్నారంటే పరిస్థితులు మారాయి, గ్రౌండ్ రియాలిటీస్ చేంజ్ అయ్యాయి, సో 16 ఏళ్ళకి తగ్గించేస్తే బెటరు, చాలామందికి అవగాహన వచ్చేస్తుంది, 16 ఏళ్ళు దాటి కన్సెన్సువల్గా ఏదైనా జరిగితే వాళ్ళపైన కేసులు పెట్టొద్దు అని అంటుంది. సో మీరేమంటారు, 18 ఏళ్ళకే ఉంచాలా లేదా 16 ఏళ్ళకి తగ్గించాలా? సో గివ్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్. తెలుగులో కావాలన్నా తెలుగులో రాయండి, మీ ఇష్టం, నో ప్రాబ్లం. UPSC aspirants, if you are also preparing for optionals, as you should, PSIR, PubAd, Sociology, ఈ 3 సబ్జెక్ట్స్ నేను చెప్తున్నాను, అండ్ ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, 5 ఆప్షనల్స్ LTX క్లాసెస్ ఆఫర్ చేస్తుంది. 30,000 రూపాయల ఫీజు, 5,000 రూపాయలు EMI, నెలకు 5,000 చొప్పున 6 ఇన్స్టాల్మెంట్స్ మీరు కడితే సరిపోతుంది. లేదు మీరు 1 year సరిపోతుందంటే 25,000కి, 6 months ప్లాన్ తీసుకుంటే 20,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా మీకు EMI వస్తుంది. ఇది 4 into 5,000 కట్టుకోవచ్చు, ఇక్కడ 5 into 5,000 కట్టుకోవచ్చు, లేదా 5,000 కదా కట్టేస్తారనుకుంటే 30,000కి వస్తే లైఫ్ టైం వచ్చేస్తుంది. సరేనా? ఇదంతా కూడా మనకి 15 November వరకు వ్యాలిడ్. ఈ లోపు మీరు కాంటాక్ట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే మేడంని అడగండి, డెమో కావాలంటే చూడండి. మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్, బాయ్.